హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఒక మాట మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఒక ఆలోచన కానీ విధానం కానీ అంటే చిన్న మెసేజ్. ఒక ఏజ్లో చాలా కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి, కానీ చేతిలో డబ్బు ఉండదు. పరిగెట్టే పట్టుదల, పరిగెడదామని అంటే ఆ ధైర్యం, ఆ సాహసం, ఒక ఉల్లాసం, ఉత్సాహం అన్నీ ఒక ఏజ్లో ఉంటుంది, ఏజ్ వరకు ఉంటుంది. కానీ ఆ టైంలో మన దగ్గర కావాల్సినంత కాకపోయినా కనీసం మనకు కావాల్సినంత డబ్బు కూడా ఉండదు. సో చాలా కష్టాల్లో ఉంటాం. ఆ కష్టాల వల్ల మనం మన ఎయిమ్ని రీచ్ చేసుకోలేం. ఇంకా కొంత ఏజ్ వచ్చేసరికి మనకి ఇంట్లో బాధ్యతలు అవి పెరుగుతాయి. ఈ బాధ్యతలు పెరిగేటప్పటికి డబ్బు కొంచెం వస్తుంది మన దగ్గరికి, అంటే ముందుకంటే బాగా వస్తుంది. కొంతమందికి ముందు నుంచే ఉండొచ్చు, పుట్టుకతోనే కొంతమందికి ఉండొచ్చు, మధ్యలో రావచ్చు, ఇలా ఒక్కొక్కరిది. కానీ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లోనే కష్టాలన్నీ ఉంటాయి. మిడిల్ క్లాస్ వాడికి అన్నీ తినాలని కోరికలు ఉంటుంది, శక్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ డబ్బు చేతిలో ఉండదు. సో డబ్బు చేతికి వచ్చేసరికి ఇంకా మనకి బాధ్యతలు పెరిగిపోతాయి. పిల్లల చదువులు కానీ ఇవి కానీ వాళ్ళు ఎదగాలని కోసం, అంటే వాళ్ళు ఎదగడం కోసమని మనం పడే తాపత్రయం కానీ ఇవన్నీ వాళ్ళ కోసం మనం చేసే ప్రయత్నం అన్నీ కొంచెం డబ్బులు వచ్చేవి దాచుకుందాం అనే టైంకి వాళ్ళ కోసం డబ్బులన్నీ మనం ఖర్చు పెట్టేస్తాం. ఇంకా చూడండి, ఇంకా బాగా చేతికి అంటే లైఫ్లో ఇంకా మన కష్టాలు లేవు, డబ్బులు వచ్చేవి, అన్నీ నేను కూర్చొని తినొచ్చు అనే టైంకి ఏజ్ కాస్త పెరిగిపోతుంటుంది. అంటే ఏజ్ తరుగుతూ వస్తుంటుంది. ఇంకా మనకు తినే శక్తి ఉండదు, తినడానికి ఓపిక ఉండదు, ఎక్కడ పరిగెట్టడానికి ఓపిక ఉండదు, నడవడానికి ఓపిక ఉండదు. డబ్బున్నా కూడా ఆశలు, ఆ కోరికలన్నీ చచ్చిపోతాయి. ఏజ్ ఉన్నప్పుడు డబ్బు లేదు, డబ్బు ఉన్నప్పుడు ఏజ్ లేదు, అన్నీ ఉన్నప్పుడు సరే పోనీ ఏజ్ బాగుంది అంటే ఆరోగ్యం బాగోలేదు. ఇలా అంటే ప్రతి టైంలో మనకి ఏదో ఒక లోపం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ పరిస్థితిలో ఉన్నా దానికి ఎదుర్కొంటూ పోవాలి. అది ఏజ్ అయినా పెరగవచ్చు, ఏజ్ చిన్నదైనా కావచ్చు. చదువు టైంలో చదువుకొనే వెళ్ళాలి అంతే. చదువుకున్న టైంలో మనకు అంతగా ఏం తెలియదు, ఏటి గాళ్ళు ఏవి ఉండవు అసలు. మా టైంలో అసలు ఏమంటే మాకు ఏటో తెలియదు. చదువుకోవాలి అంతే. ఎందుకు చదివేవాళ్ళో మాకే తెలియదు. అలాగ ఉండేది చదువు, ఎందుకు రాబోయే చదువు అని ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు. లాక్డౌన్లో కూడా కూర్చొని ఫోన్లో చదువుకోవడం, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ చేసుకోవడం, బయటికి వెళ్ళకపోవడం, ఇవన్నీ పిల్లలకి లేజీ చేసేస్తుంది బాగా. ఇదివరకు తెల్లవారు లెగాల, తెల్లవారు చదువుకుంటే బాగా మైండ్లో గుర్తుంటుంది అనేవారు. ఇప్పుడు అలా కాదు. తెల్లవారు అసలు లెగట్లేదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు లెగుస్తున్నారు. మేము అన్నీ తిని టైంకి చదువుకొని టైంకి పడుకొని టైంకి లెగిసి అన్నీ తింటేనే అంతంత మాత్రాన్ని ఉంటున్నాం. మరి వీళ్ళు ఇప్పుడు చూస్తే అసలు సన్ రైజే చూడరు, సన్సెట్ చూడమంటే ఓ రెడీ, నైట్ మూన్ చూడమంటే ఓ రెడీ, క్యాండిల్ లైట్ డిన్నర్ ఇలాంటివంటే రెడీ. లైఫ్లో ఎలా పెరుగుతారో ఏంటో వీళ్ళ కోసం డబ్బు అంతా ఖర్చు పెట్టి చదువుల కోసం మనం పెట్టిన డబ్బు అంతా కనీసం వాళ్ళు బాగున్నా చాలు అనేటట్టుగా అయిపోయింది ఈ రోజుల్లో. ఎంత డబ్బు ఎక్కువ ఉన్న కొద్దీ పిల్లలు లేజీ అయిపోతున్నారు. బాగా ఉన్నది కదా బాగా డబ్బు, మీరు సంపాదించుకుంటూ పోతే మేము సంపాదించుకుంటూ పోతే ఇంకా ఖర్చు పెట్టేదెవరు అని చెప్పి తినేస్తున్నారు కొంతమంది పిల్లలు. కూర్చొని తింటే కొండలోనే తరిగిపోతుంటారు. మరి ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే నువ్వే అంత సంపాదిస్తే నేను సంపాదించనా అని బయటకు వెళ్ళిపోతున్నారు, బయట దేశాలు వెళ్ళి చదువుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఎంతున్నా మన ఊర్లో ఉండి చదువుకొని అమ్మా నాన్న దగ్గర ఉండడం, అమ్మా నాన్న దగ్గర ఉండాలి అని రూల్ కాదు. చదువుకోవడానికి వెళ్ళొచ్చు, కానీ మీ లైఫ్ కూడా కొంచెం ఎంజాయ్ చేసుకోండి. ఎంజాయ్ అంటే నైట్ మొత్తం తెలివేసి ఉండడం, మార్నింగ్ 10-12కి లేగడం, ఎప్పుడో స్నానం చేయడం నచ్చేటప్పుడు అది తినకపోవడం, అమ్మ వండిని పెట్టి వంటలు తినకపోవడం, ఉప్మా అంటే అస్సలు పడదు పిల్లలకి. తింటారు కొంతమంది, ఉప్మాలే తిని బ్రతికేస్తారు జీవితం. కొంతమంది
ఇగో పిజ్జాలు అవి ఇవి తింటారు. పిజ్జాలు ఆర్డర్ ఇచ్చుకొని తినొచ్చు, ఎప్పుడు మంత్లీ వన్స్, ఏదో పండగో ఏ బర్త్డేలకో అలాంటప్పుడు తినొచ్చు. అంతేగాని మరీ ఎక్కువ డైలీ అలాగా తినకండి దయచేసి. ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం అమ్మ చేతి వంటలు తినండి. ఇంకా మీకోసం మీ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి. అలాగని మరీ లైఫ్ మొత్తం ఎంజాయ్లోనే మునిగిపోయి ఉండొద్దు. ఇంట్లో అమ్మ నాన్నకి ఏం కావాలా, మీరు అన్ని ఆర్డర్లు ఇస్తున్నప్పుడు అమ్మ నాన్నకి ఏవైనా కొంచెం గ్రాసరీ కావాలంటే ఆర్డర్ ఇచ్చారనుకో, అమ్మ నాన్న పేరెంట్స్ ఎంతో హ్యాపీ అవుతారు. అబ్బా నా పిల్లడు కొనేసి ఇచ్చారా నాకు నా పిల్లలు అనుకొని. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఒక ఏజ్లో డబ్బు ఉండదు, ఇంకొక ఏజ్లో ఏజ్ ఉండదు, ఇంకొక ఏజ్లో ఆరోగ్యం మన చేతిలో ఉండదు. ఎప్పుడు దేవుడు మనకి ఏదో ఒక చిన్న లోపం ఇస్తాడు. ఎందుకు శివుడు ఏం చేస్తాడట, అమృతం ఇచ్చేటప్పుడు కొంచెం తగ్గించిస్తాడట. మొత్తం ఇచ్చేస్తే మనిషికి నన్ను మర్చిపోతారు, నన్ను తలుచుకోరు, ఇంకా నన్ను పిలరు, అందుకని చెప్పి కొంచెం తగ్గించి ఇస్తారట. అందుకే లోపం అనేది మనిషి లైఫ్లో ప్రతి ఏజ్లో, ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎవ్వరు ఇక్కడ గొప్ప కాదు, తోపు కాదు, తురుము కాదు. ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలు ఎదుర్కొని నేను ఎదగాలి అంటే ముందుకి ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా అవమానాలకి వాటికి అస్సలు కృంగిపోకండి, బాధపడకండి. ఈ రోజుల్లో అవమానాలే ముందుకి నడుపుతుంది మనిషికి. అందుకే గుడ్ డే, గుడ్ మార్నింగ్. మళ్ళీ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్.